ఎలా ఉన్నారు? బాగున్నా. ఎస్ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఉన్నారు. ఎస్ అమెరికా టూర్లో భాగంగా బీఆర్ఎస్ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది? ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, పలు కంపెనీలకు సైతం ఓకే చెప్తున్నాయి. మరి మీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మాకు తెలంగాణకు అభివృద్ధి జరుగుతుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుండి ఒక 18 సార్లు 19 సార్లు ఢిల్లీ టూర్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక లండన్ అక్కడ అంతా పోయి వచ్చిండు. ఇప్పుడు విదేశీ పర్యటన అని చెప్తా ఉన్నాడు. దీంట్లో ఒక్కటేంది అంటే ప్రజలకు మనం క్లియర్ చేయాల్సిన అవసరం. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ రోజుకి 8 నెలలు గడిచినా కూడా 8 నెలల్లో కూడా చెప్తున్నది ఏంటంటే అనేకమైన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. మేము మూసి పక్షాలన చేస్తాము, లేకుంటే ఈ విధంగా అభివృద్ధి చేస్తాము, ఆ విధంగా ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది చేయడం లేదు. నంబర్ 1 ఏంటంటే 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసేసారు. 420 వాగ్దానాలు ఇచ్చారు, వాటిని కూడా వదిలేశారు. అంతకన్నా ఎక్కువ ఏంటంటే నిరుద్యోగ భృతి అని ప్రకటించారు. నిరుద్యోగ భృతి మీద ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తామన్నారు. దాని గురించి గతంలో ఉన్న 24 గంటల కరెంటు కూడా ఈరోజు నాణ్యమైన కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉన్నది. వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తుంటే ఆ పెట్టుబడిలో కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు రైతు బంధుని తీసేసి రైతు భరోసాని పెట్టారు. 10,000 తీసుకుపోయి 15,000 ఇస్తామన్నారు. మరి దాంట్లో కూడా ఇవ్వలేను. రుణమాఫీ అన్నారు. రుణమాఫీలో అనేకమైన గైడ్లైన్స్ పెట్టేసేసి అనవసరమైన గైడ్లైన్స్ పెట్టి రైతులను అందరినీ కూడా ఎక్కడ కూడా ఎద్దేడిచిన వ్యవసాయం కానీ ఎద్దు కన్నీరు తీసినా రైతు కలకలబడ్డా, రైతు ఏడ్చినా ఎద్దేడ్చినా ఎక్కడ కూడా ఆ రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే తీరుగా ఇవాళ రైతుల రుణమాఫీ లోపల అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన అనవసరమైన గైడ్లైన్స్ పెట్టేసేసి ఆ రుణమాఫీని కుదించడం జరిగింది.